హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షం అంటే విషవాయువులు, భయంకరమైన వాసనలు ఉంటాయని మనం అనుకుంటాం. కానీ మన మిల్కీవే గెలాక్సీ కేంద్రంలో రాస్బెర్రీ పండ్ల వాసన వచ్చే ఒక భారీ మేఘం ఉందని మీకు తెలుసా? దీని పేరే సెజిటేరియస్ B2. ఈ పరిశోధనాత్మక ఫీచర్లో కోట్లాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ రుచికరమైన మేఘం వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాలను తెలుసుకుందాం. ఈ రీసెర్చ్ని స్పెయిన్లోని పిక్ విలేటా రేడియో టెలిస్కోప్ ద్వారా నిర్వహించారు. ఈ భారీ గ్యాస్ మేఘాన్ని విశ్లేషించినప్పుడు అందులో ఇథైల్ ఫార్మేట్ అనే రసాయనం ఉన్నట్లు గుర్తించారు. విస్మయకర విషయం ఏంటంటే రాస్బెర్రీ పండ్లకు ఆ ప్రత్యేకమైన వాసనను, అలాగే రమ్కు ఆ రుచిని ఇచ్చేది ఇదే రసాయనం. తాజా స్పెక్ట్రోస్కోపీ నివేదికల ప్రకారం ఇది విశ్వంలో ఉన్న అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ అని తెలుస్తోంది. సెజిటేరియస్ B2 అనేది కేవలం ఒక మేఘం మాత్రమే కాదు, అది నక్షత్రాలు పుట్టే ప్రదేశం. అక్కడ అమినో యాసిడ్ల వంటి క్లిష్టమైన అణువులు ఉండడం వల్ల విశ్వంలో ప్రాణం ఎలా పుట్టిందో అర్థం చేసుకోవడానికి ఇదొక గొప్ప ఆధారంగా మారింది. ఇక్కడ ఉన్న రసాయనాలు భూమిపై జీవం ఏర్పడడానికి అవసరమైన మూలకాలను పోలి ఉన్నాయని ఆస్ట్రోబయాలజీ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఈ మేఘం యొక్క పరిమాణం అక్షరాల కొన్ని వందల కాంతి సంవత్సరాల మేర విస్తరించి ఉంది. ఇందులో ఉన్న ఆల్కహాల్, చక్కెర అణువుల పరిమాణం ఎంతంటే కొన్ని కోట్ల నక్షత్రాలను సృష్టించడానికి సరిపడా పదార్థం ఇందులో ఉంది. ఈ గ్యాస్ మేఘం మన గెలాక్సీ యొక్క రసాయనిక సంపదకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. నిజానికి ఈ మేఘం నుండి వెలువడే రేడియో తరంగాలను విశ్లేషించడం ద్వారా అక్కడ ఏ రకమైన పదార్థాలు ఉన్నాయో శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. తాజా రేడియో ఆస్ట్రానమీ రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ మనం ఇంకా అన్వేషించని వేలాది ఆర్గానిక్ అణువులు దాగి ఉన్నాయని అర్థమవుతోంది. ప్రకృతి తన సృష్టి రహస్యాలను రసాయన రూపంలో ఎలా భద్రపరిచిందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో మనం ఇతర గెలాక్సీల్లోని నక్షత్రాల మండలాలను అధ్యయనం చేయడానికి కొత్త మార్గాలను చూపిస్తున్నాయి. అక్కడ కూడా ప్రాణం పుట్టే అవకాశం ఉందా అని అంచనా వేయడానికి ఈ కెమికల్ సిగ్నేచర్స్ అత్యంత కీలకం కానున్నాయి. అంతరిక్షంలో ఉండే ఈ సువాసనలు మన ఉనికికి సంబంధించిన మూలాలను వెలికితీస్తున్నాయి. సెజిటేరియస్ B2 పరిమళం అంతరిక్షం కేవలం శూన్యం కాదని, అదొక అద్భుతమైన రసాయన ప్రపంచమని గుర్తు చేస్తోంది. ఆ రాస్బెర్రీ వాసన వెనుక ఉన్న ఖగోళ సత్యాలను విశ్లేషిస్తే ప్రకృతి తన అందాన్ని విశ్వమంతటా ఎలా వెదజల్లిందో అర్థమవుతోంది. ఈ ప్రత్యేక స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.